అని ముందు సినిమాకి తీసుకెళ్ళు చాలు. సినిమాకేటే బాబు, సినిమాలకి తీసుకెళ్తాను. ఒకటి కాదు 2 సినిమాలకి తీసుకెళ్తాను, బ్యాక్ టు బ్యాక్. ఈ జోబు కన్నాలు తప్ప కాసులు ఏదో చెయ్యాలి. ఏంటి వెంకు ఇక్కడికి తీసుకొచ్చావు? మర్చిపోయానన్నావు కదా శంకు, ఒకసారి అటు చూడు. మనం ఎప్పుడో మన ప్రేమకి గుర్తుగా ఈ చెట్టు మీద పేర్లు రాసుకున్నందుకు ఇప్పటికీ ఈ చెట్టుకి నీళ్లు పోస్తానే ఉన్నాను శంకు. వెంకు ఈ నోటు నీ దగ్గర ఇంకా ఉందా? జ్ఞాపకాలు కదా శంకు, అంత తేలిగ్గా మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తాయి? ఇదేం చూసావ్, ఇంకా చూపిస్తా పద. ఈ ఊర్లో ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి కొండ, ప్రతి బండ మన ప్రేమని గుర్తు చేస్తానే ఉంటాయి శంకు. అమ్మా సరుకులు తీసుకొచ్చేవాళ్ళ? నేను మార్నింగే తీసుకొచ్చాను రా. పోను బావిలో నీళ్లు తోడేమంటావా? ఆహా, నీళ్లు సరిపడే ఉన్నాయిరా. పోను వంటలో సాయం ఏమన్నా చేయమంటావా? నీకేం కావాలి నాన్న? అదే అమ్మా, ఫ్రెండ్స్ అంతా సినిమాకి వెళ్తున్నారు, నేను కూడా వెళ్దామని. వెళ్ళు. వెళ్ళు అంటే సరిపోద్ది, మరి డబ్బులు? డబ్బులంటే నా దగ్గర ఎక్కడవురా, వెళ్ళి మీ నాన్న అడుగు. నాన్న ఎక్కడ అడుగుతారో సోదెట్టాడు. అబ్బా ఈ నింతేరా, పెళ్ళైన 20 ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నాను, ఈయంతో వేగలేకపోతున్నాను రా. ఏమ్మా నాన్న బాగా చూసుకోడా? చూసుకోవడం సంగతి ఎందుకులే, నా బతుకెట్టుంది, ఏ ముహూర్తాన్ని నేను చేసుకున్నాను. సరేలే, ఇప్పుడు దాని గురించి ఎందుకు, నాకు సినిమాకి డబ్బులు ఇవ్వమ్మా. ఇస్తా, చస్తానా? నన్ను ఇప్పటికి కూడా మీరు ఇలా గుర్తుంచుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయినా మర్చిపోవడానికి నువ్వేమి చదివేసిన పుస్తకానివి కాదు, నా తీపి జ్ఞాపకానివి. నిజంగా తీపి జ్ఞాపకమా? కొన్ని చేదు సంఘటనల వల్ల మనం విడిపోయాం గాని లేకపోతే. అవును, ఆ రోజు మనం సినిమాకి వెళ్లాల్సింది, దాని వల్లే మీరిక్కడ నేను అక్కడ. అవును. శంకు, నీకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదా, అందుకే మొన్న సంతలో ఎరుపు రంగు చీర కొని తీసుకొచ్చాను. చాలా బాగుంది వెంకు. అలాగే నీ కోసం నేను నీలం రంగు చొక్కా తీసుకొచ్చాను. ఈ చొక్కాలో నువ్వు అరవింద స్వామిలా ఉంటావు. వెంకు, ఈ సంక్రాంతి పండక్కి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎదురీదిలో జరుగుతున్న బుర్ర కథకా, లేదా పక్క వీధిలో జరుగుతున్న బాలనాగమ్మ నాటకానికా? మన పక్క ఊర్లో ఉన్న సినిమా థియేటర్ కి. ఏ సినిమాకి తీసుకెళ్తున్నావు వెంకు? ఇంకేం సినిమాకి తీసుకెళ్తాను శంకు, మా బాలయ్య బాబు సినిమా లక్ష్మీ నరసింహ రిలీజ్ అయింది కదా, దానికి. సినిమాకైతే ఓకే గానీ చిరంజీవి సినిమా అంజీ కూడా రిలీజ్ అయింది కదా, దానికి తర్వాత వెళ్ళొచ్చులే, ముందు మా బాలయ్య బాబు సినిమాకి వెళ్దాం. అది కాదు వెంకు, నా ఫేవరెట్ హీరో చిరంజీవి కదా, చిరు సినిమా అంజీకే వెళ్దాం.